హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్టుల పైన అలాగే నీటికి సంబంధించిన వ్యవహారం పైన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో నిర్వహించినటువంటి ఒక మీటింగ్లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కావచ్చు, ఇటు తెలంగాణకు సంబంధించి కావచ్చు, బనకచెర్ల అంశం మీద ఒక కీలక నిర్ణయం తీసుకుంటూ ఉన్నాము. రెండు రాష్ట్రాలు కూడా నీటికి సంబంధించినటువంటి వ్యవహారాల మీద పూర్తిగా అండర్స్టాండింగ్తోనే ముందుకెళ్తున్నాయని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. అయితే రాయలసీమని సస్యశ్యామలం చేసింది అక్కడ ప్రాజెక్టులను కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, అలాగే రైతులకు సంబంధించిన అంశాలన్నిటికీ కూడా నేనే వాటిని ప్రారంభించాను. ప్రాజెక్టులను కావచ్చు, మిగతా అంశాలన్నీ నీటి ఎద్దడి ఏదైతే ఉందో ఆ నీటి ఎద్దడిది నాకు తెలుసు అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. అయితే దీనికి సంబంధించి అన్ని పార్టీల నేతలు కూడా ఖండిస్తూ వస్తున్నారు. అటు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చాలా ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రారంభిస్తుందని చెప్తూ ఉంటే, మరోవైపు వైసీపీ నేతలందరూ కూడా రాయలసీమకు సంబంధించిన నీటి వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి చాలా కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారంటూ కూడా చెప్తూ ఉన్నారు. దాంతోపాటు ఈవీఎంలకు సంబంధించిన వ్యవహారం కొంత పెద్ద ఎత్తున సంచలనంగా మారుతుంది. ఎన్నికలు ముగిసి ఇన్ని రోజులు అయినప్పటికీ కూడా మళ్ళీ ఈవీఎంలకు సంబంధించిన చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున దేశ రాజకీయాల్లో జరుగుతుంది. ఏపీ రాజకీయాల గురించి, దేశ రాజకీయాల గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అంబటి రామకృష్ణ గారు. రామకృష్ణ గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాయలసీమ జిల్లాలకు సంబంధించిన పర్యటనకు వెళ్ళినప్పుడు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా నీటికి సంబంధించిన వ్యవహారాల మీద, నీటి ప్రాజెక్టుల మీద, రాయలసీమ ఎండిపోతున్నటువంటి రాయలసీమను సస్యశ్యామలంగా చేసేందుకు అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను కృషి చేస్తూనే ఉన్నాను. మళ్ళీ రాబోయే రోజుల్లో బనకచెర్లకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, అలాగే మిగతా వాటన్నింటినీ కూడా నేను పూర్తిగా మద్దతిస్తూ రాయలసీమని సస్యశ్యామలం చేయబోతున్నానంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. సో దాన్ని కొన్ని పార్టీలు ఖండిస్తూ వచ్చి, అఫ్కోర్స్ మీ పార్టీ కూడా ఖండిస్తూ వచ్చింది. ఏం చెప్తారు సార్? ఇప్పుడు ముందుగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి స్పీచెస్ రైట్ ఫ్రమ్ ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి 95లో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మీరు తీసుకుంటే 95 నుంచి 99 టెన్యూర్ వరకు ఒకసారి రాయలసీమ సస్యశ్యామలం అయిపోయింది. మళ్ళీ 99 నుంచి 2004 టెన్యూర్ లో తీసుకున్నా అప్పుడు మళ్ళీ సస్యశ్యామలం అయింది. మళ్ళీ 2014 నుంచి 2019 వరకు సస్యశ్యామలం అయింది. సో ఆయన ఎప్పుడు పదవి చేపట్టినా కూడా రాయలసీమ సస్యశ్యామలం అయిపోతా ఉంటది. సో ఏదో ఒక సామెత ఉంది, వినేవాళ్ళు తెలుగుదేశం కార్యకర్త అయితే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అని. ఆ రకంగా కనపడింది తప్ప ప్రాజెక్టుల పట్ల ఏ రకమైన శ్రద్ధ ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు కనపరిచారు అనే దానికి మనకి ఎక్కడ ఆధారాలు లేవు. ఎస్, డెఫినెట్ గా ఎన్టీ రామారావు గారు ఆలోచన చేశారు, ఏది శంకుస్థాపన చేశారు, హంద్రీనీవాగ్ కావచ్చు, లేకపోతే రాయలసీమలో ఉన్న కొన్ని ప్రాజెక్టులకి, తెలుగు గంగ కావచ్చు, అటువంటి వాటికి ఆయన ఆలోచన చేసిన మాట వాస్తవం, శంకుస్థాపన చేసిన మాట వాస్తవం. కానీ ప్రాజెక్టులు పూర్తిగా ఊపందుకుంది ఎప్పుడు? 2004లో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత జలయజ్ఞం చేపట్టాలి, ముందు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకి సమానంగా, ఇటు తెలంగాణ కావచ్చు, అటు రాయలసీమ కావచ్చు, అటు ఉత్తరాంధ్ర కావచ్చు, ఏ ప్రాంతంలో అయినా సమానంగా ముందు అన్ని ప్రాంతాలకు రైతులకు నీళ్లు అందించాలి అనే ఒక కృత నిశ్చయంతో జలయజ్ఞాన్ని చేపట్టి ప్రాజెక్టులు చేపట్టిన తర్వాత ఇవాళ పచ్చి అబద్ధం ఆయన హంద్రీనీవాగ్ కాలువల దగ్గర నిలబడి హంద్రీనీవాగ్ పూర్తి చేశాం, ఏది ఎన్టీఆర్ కలగన్నాడు మనం పూర్తి చేశామంటే ఎంత పచ్చి అబద్ధం అంటే అది మనకి దానికి చరిత్రలో సాక్ష్యాలు కూడా నిలబడ్డాయి. 2012 నవంబర్ 18వ తారీఖున రఘువీరారెడ్డి గారు ఆయన ఎక్కడైతే ఇప్పుడు మాల్యాల అని మాట్లాడుతున్నారో ఆ మాల్యాల దగ్గర నుంచి 18 రోజుల పాటు పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళి అనంతపురం జిల్లా జీడిపల్లిలో, ఆ రోజు అనంతపురం జిల్లా జీడిపల్లి పయ్యావల్ కేశవ్ గారి కాన్స్టిట్యున్సీలోకి వస్తుంది. సో ఆ జీడిపల్లి రిజర్వాయర్ దగ్గర తీసుకెళ్లి నీళ్లను అనంతపురం జిల్లాలో వదిలిపెడితే దాన్ని కూడా మనం రామారావు గారు ఆలోచన చేశారు, మనం కంప్లీట్ చేశామని ఆయన పచ్చిగా మాట్లాడుతూ ఉంటే, అంటే అక్కడ బహుశా కాంగ్రెస్ పార్టీకి బలం లేదు, కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడే వాళ్ళు ఉండరు అనే ఉద్దేశంలో ఇక ఆ కాంగ్రెస్ అనే పేరు ఎత్తకుండా ప్రస్తుత రాజకీయంలో బలమైన రెండు పార్టీలుగా, ప్రాంతీయ పార్టీల మధ్య తగాదాగా ఉంది కాబట్టి అక్కడ వరకు కన్ఫైన్ అయ్యి ఆయన మాట్లాడుతూ ఉన్నారు తప్ప మీరు ఏ ప్రాజెక్ట్ అని అటు గుండ్లకమ్మ తీసుకుంటారా, లేకపోతే జంజావతి తీసుకుంటారా, పులిచెంతలు తీసుకుంటారా, మీరు ఏ ప్రాజెక్ట్ కంప్లీటెడ్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ లో తీసుకున్నా అది కాంగ్రెస్ వాళ్ళు కంప్లీట్ చేసిన ప్రాజెక్టు. మీరు ఇంకా పోతిరెడ్డిపాడు గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. పోతిరెడ్డిపాడు ఆ రోజు హెడ్ రెగ్యులేటర్ ఇది పెంచి నీళ్లు తీసుకెళ్లాలి, కాలువలు వెడల్పు చేసి నీళ్లు తీసుకెళ్లాలి అనే తరుణంలో దేవినేని ఉమామహేశ్వరరావు గారు మనకి కృష్ణా బ్యారేజ్ పైన ఎంత ధర్నాలు చేసి జరగడానికి వీలు లేదు అని ఎంత గందరగోళం చేశారన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు బహుశా మర్చిపోయారు అనుకుంటా. సో ఆ విషయాన్ని తన తెలుగుదేశం పార్టీ నాయకులే పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తీసుకెళ్ళడానికి అడ్డుపడ్డప్పుడు ఆ విషయాన్ని మర్చిపోయి పోతిరెడ్డిపాడు ద్వారా కూడా మనమే నీళ్లు తీసుకెళ్లాం అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం అనేది కూడా ఆలోచించుకోవాలి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు. అది కూడా కాదు సార్, అసలు కృష్ణా శ్రీశైలం బ్యారేజ్ కి
854 లెవెల్ దగ్గర ఉంటే తప్ప పోతిరెడ్డిపాడులోకి నీళ్లు తీసుకెళ్ళడానికి లేదు. 840 దగ్గర లెవెల్లో ఉంటే తప్ప, అడుగుల లెవెల్లో ఉంటే తప్ప అంద్రినీవా నీళ్లు తీసుకెళ్ళడానికి లేదు. అటువంటిది 831 దగ్గర కిందకి నీళ్లు విడిచిపెట్టొచ్చు అని ఈయన జీవో ఇవ్వటం వల్ల కదా ఇవాళ తెలంగాణకి ఆంధ్రాకి ఇంత డిస్ప్యూట్ వచ్చి ఇవాళ ఆ లెవెల్ మెయింటైన్ అయినప్పుడే మీరు నీళ్లు రాయలసీమకు నీళ్లు తీసుకెళ్ళండి, అప్పుడు దాకా నీళ్లు తీసుకెళ్ళడానికి వీలు లేదు అని రాయలసీమ ఇంత ఇబ్బంది పడటానికి కారణం అది కదా. సో దాన్ని అంతటినీ మర్చిపోయి రాయలసీమ సస్యశ్యామలం చేయాలి, రాయలసీమ రతనాలసీమ చేయడమే నా లక్ష్యం అని ఆయన మాట్లాడుతా ఉన్నప్పుడు ఇక కరువు గురించి ఇంకా గొప్ప కామెడీ ఏంటంటే సార్, ఆంధ్ర రాష్ట్రంలో వర్షాలు పడకపోయినా సరే మహారాష్ట్రలో కర్ణాటకలో వర్షాలు పడ్డాయి. ఆ వర్షాలు పడటం వల్ల వాళ్ళు నీళ్లు కిందకి విడిచిపెట్టారు. మన డ్యాములు నిండినాయి కాబట్టి కాలువలకు నీళ్లు వదిలిపెట్టాం. అది నా విజన్ అన్నాడు. దానికి మీకు ఏమన్నా నాకు అర్థమైతే అశోక్ గారు మీకు ఏమన్నా నాకు అర్థమైతే అక్కడ నాకు అర్థం కాల. అంటే పైన నీళ్లు పడ్డాయి, కిందకి నీళ్లు వచ్చినాయి, డ్యాములు నిండినాయి, కాలువలకు నీళ్లు వదిలిపెట్టారు. ఇక దాంట్లో విషయం ఏముందండి, పైన ఒకవేళ వర్షాలు పడకపోయినా మనకు వర్షాలు పడకపోయినా దాన్ని ఎలా ఎదుర్కొనే దానికి ఒక స్ట్రాటజికల్ గా ఏమన్నా చేసి ఉండి దాన్ని మనం ఎదుర్కొన్నాము, డ్రాట్ ని ఎదుర్కొన్నాము అంటే అది విజన్ అని చెప్తాం. కానీ అదే విధంగా పశువులకి గడ్డి కేంద్రాలు ఏర్పాటు చేశాం, మనం ఉన్నప్పుడు కరువు ఉంది, పశువులకి గడ్డి కేంద్రాలు వేసి వేగన్లతో గడ్డి సప్లై చేశామని మాట్లాడుతూ ఉన్నప్పుడు 1 సంవత్సరమో ఏమో సప్లై చేశారు. తర్వాత వచ్చేటప్పటికి అది ఆపేసినప్పుడు ఆ రోజు 2016-17 అనుకుంటా రఘువీరారెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నారు. కనీసం పశువులకి గడ్డి అయినా సప్లై చేయండి అని కాంగ్రెస్ పార్టీ ఆ రాయలసీమ జిల్లాల్లో, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ధర్నాలు చేపట్టడం జరిగింది పశువులకి గడ్డి సప్లై చేయమని. అంటే చెప్పిన ఏ ఒక్క మాట కూడా సత్యం లేకుండా అన్ని సత్యదూరమైన మాటలు మాట్లాడుతూ ఉంటే ప్రజలు తమ్ముళ్ళు చెప్పండి మీరంటే సరే మీ మీటింగ్ వచ్చిన తర్వాత మీరు మీరు ఎందాక నేను చెప్పే చంద్రబాబు నాయుడు అయితే వినే తెలుగుదేశం కార్యకర్తలను స్టార్ట్ చేసింది అందుకే. సో ఆయన చెప్పడం వాళ్ళు వింటాం, మనం దాన్ని వాళ్ళు చప్పట్లు కొట్టడం ఏ రకంగా చూడాలి. నిజంగా ముచ్చుమరి విషయం మాట్లాడారు. ముచ్చుమరి దాదాపుగా 98% కంప్లీట్ అయిన తర్వాత మేము మా 2014లో మా గవర్నమెంట్ వెళ్ళిపోయింది, ఆయన గవర్నమెంట్ 2014లో వచ్చింది. మిగిలిన 2% ఏమో కంప్లీట్ చేసి ఆ జాతికి అంకితం చేసి ముచ్చుమరి నేనే కంప్లీట్ చేశానంటాడు. మీకు గుర్తుంటే ముచ్చుమరి జాతికి అంకితం చేసే టైంలో అక్కడ ఎమ్మెల్యే ఐజయ్ గారు వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారు. సో ఆ రోజు ఆయన ఖండించడం జరిగింది. అదే మీటింగ్ ప్రాజెక్ట్ ని రాజశేఖర రెడ్డి గారు సంబంధించి ఆయనే చేశారు. అది రాజశేఖర రెడ్డి గారు చేసిన కార్యక్రమం. రాజశేఖర రెడ్డి గారు ఆలోచించబట్టి ఇంత దూరం వచ్చింది, నువ్వు ఎట్లా క్రెడిట్ ని క్లెయిమ్ చేసుకుంటావని ఆ రోజు అక్కడ ఆ స్టేజ్ పైనే ఖండించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఉన్న డయాస్ పైనే ఖండించడం జరిగింది. సో బహుశా ఇవన్నీ ప్రజలు మర్చిపోయారనుకుంటారా, లేకపోతే తను ఎక్కువగా ప్రచారం చేసుకోవడం అంటారా? మిగతా ఇంతకు ముందు డిబేట్ లో కూడా చెప్పడం మార్కెట్ చేసుకోవడం చంద్రబాబు నాయుడు గారు నాకు చేత కాదని చెప్పాడు, కానీ ఇంతలా మార్కెట్ తనకు సంబంధం లేని తను చెయ్యని ప్రతి పనిని కూడా తానే చేసినట్టు మార్కెట్ చేసుకోవడం అనేది ఎంతవరకు సమంజసం అనేది కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, జలయజ్ఞం గురించి తెలిసిన ప్రజలు, లేకపోతే రైతుల గురించి కాంగ్రెస్ పార్టీ ఆ 10 ఏళ్లు చేసిన మేళ్లు తెలిసిన ఇంకొక విషయం కూడా మాట్లాడారు సార్. వేరుశెనగకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ గురించి మాట్లాడడం జరిగింది. ఇన్పుట్ సబ్సిడీ అనంతపురం జిల్లా వేరుశెనగకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు 500 రూపాయలు ఇచ్చేవాళ్ళు సార్. అటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అది కూడా ఏంటంటే క్యాష్ ట్రాన్స్ఫర్ కాదు, వాళ్ళ నాయకుల చేతికి ఇస్తే అరాకొరాగా రైతులకి అందేది. అటువంటిది ఆన్లైన్ చేసి రైతులకి నేరుగా అందేటట్లు 500 రూపాయలు ఉన్నదాన్ని కాంగ్రెస్ ప్రభుత్వంలో 6,000 రూపాయలకి మేము తీసుకెళ్ళడం జరిగింది. ఇన్పుట్ సబ్సిడీ కానీ లేకపోతే క్రాప్ ఇన్సూరెన్స్ కానీ ఆ 10 ఏళ్లు అందినంత పర్ఫెక్ట్ గా రైతుకి ఈ రోజుల్లో అందుతున్నాయా లేదా ఒకసారి మనం రైతుల దగ్గరికి వెళ్ళి నేరుగా మాట్లాడి చూస్తే అర్థం అవుతుంది. సో ఆ డయాస్ పై నుంచి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా సత్యదూరమైన మాట అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. అశోక్ గారు, ఓకే ఓకే. ఇంకొకటి సార్, నిన్న ఒక కీలక మీటింగ్ జరిగింది ఢిల్లీలో. 2 రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రి వెళ్ళి అక్కడ సమావేశమయ్యి బనకచర్లకు సంబంధించి బనకచర్లు అక్కడ కడితే తెలంగాణకు అన్యాయం అని చెప్పేసి ఒక పక్క, లేదంటే బనకచర్ల కడుతున్నాను నేను, రాయలసీమ మొత్తం కూడా నీళ్లతో నిండిపోతుంది, ఇంకంతా సస్యశ్యామలం అయిపోతుందని చెప్పేసి టీడీపీ ప్రచారం ఒక పక్క. ఇద్దరి మధ్య కూడా ఒకరి మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవడానికో లేదంటే రాజకీయంగా ఒకరికొకరు లబ్ధి పొందడానికో అక్కడ మాటలు జరిగాయి. కానీ నిన్న డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఒక పావు గంట ఏమో 20 నిమిషాలు ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశమైన తర్వాత మొత్తం అయిపోయింది, మేము ఇద్దరం సామరస్యంగా తెలుసుకుంటామని చెప్పేసి బయటకు వచ్చి ఎవరికి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి
చెప్పారు. ఆ సామరస్యంగా తెలుసుకునేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ తెలుసుకోవడం కుదరలేదా? అది అక్కడ వరకు వెళ్ళి తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఏం జరిగింది దాని వ్యవహారం? అసలు బేసిక్ గా ఆ విషయాన్ని చూసినప్పుడు ఓకే, తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండొచ్చు, కానీ ఆ రాష్ట్రాల విషయాలు, రాష్ట్ర ప్రయోజనాల విషయానికి వచ్చినప్పుడు డెఫినెట్ గా ఆంధ్ర రాష్ట్రం గురించి మనం మాట్లాడుకోవాలి. సో అటువంటి తరుణంలో నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఇట్ ఈస్ అన్ ఇన్ఫార్మల్ మీటింగ్ అని మాట్లాడడం జరిగింది. ఓకే, ఇన్ఫార్మల్ మీటింగ్ అని మాట్లాడిన తర్వాత ఇక దాని గురించి పెద్దగా చర్చించడం కూడా అవసరం లేదేమో. ఎందుకంటే ఒక అధికారిక సమావేశం జరిగి ఉంటే, అధికారిక సమావేశంలో ఏమైనా నిర్ణయాలు తీసుకొని ఉంటే, అదే ఒక అనధికారిక సమావేశం. జస్ట్ ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసాము, కేంద్ర మంత్రి మేము ఇద్దరం కూర్చొని మాట్లాడడానికి ఇక్కడ మాకు ఒక చిన్న డయాస్ ఫెసిలిటేట్ చేశారు. ఆ ఫెసిలిటీని వాడుకొని మేము మాట్లాడుకున్నాం. దీంట్లో బనకచర్ల అనే సబ్జెక్టే చర్చకి రాలేదు. అసలు ఆ మినిట్స్ బుక్ లో బనకచర్ల అనే సబ్జెక్టే లేదు అని మాట్లాడిన తర్వాత ఇవాళ మేము ఢిల్లీలో కూర్చున్నాం మాట్లాడామని ఈయన చెప్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి గారేమో, తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి గారేమో అది అసలు టాపికే కాదు, దాని గురించి చర్చే లేదు అని మాట్లాడిన తర్వాత జస్ట్ టు మేక్ ఫన్ ఆఫ్ ఇట్, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఊరికే ఏదో ఏమార్చే ఒక కార్యక్రమంగా కనపడుతుంది తప్ప దే ఆర్ నాట్ సీరియస్ అబౌట్ ఇట్. అది కూడా వాళ్ళ సీరియస్నెస్ ఏమన్నా ఉంటే అడ్వాన్స్ మొబిలైజేషన్ కోసం డబ్బులు ముందు ఇచ్చి దాన్ని ఏమన్నా వాడుకుందామనే ఆలోచనే ఉంది తప్ప ప్రాజెక్ట్ గురించి కానీ కంప్లీట్ చేద్దామని కానీ. ఈ గతంలోనే మీ ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పడం జరిగింది, అది ప్రయారిటీ కాదు. మీరు గుండ్రేవల్ కంప్లీట్ చేయండి, మీరు వెలుగొండ కంప్లీట్ చేయండి, పెండింగ్ రాష్ట్రంలో ఉన్న పెండింగ్ అంద్రినీవా ఫేజ్ 2 కంప్లీట్ ఇన్కంప్లీట్ ఉంది, అంద్రినీవా ఫేజ్ 2 కంప్లీట్ చేయండి, అట్లాగే గాలేరు నగరి కంప్లీట్ చేయండి, తెలుగు గంగ ఇంకా కంప్లీట్ చేయాల్సింది ఉంది, అదన్నీ కంప్లీట్ చేయండి. ఇంకొక గొప్ప విషయం గుర్తుకొచ్చింది ఆయన స్పీచ్ లో నుంచి. అసలు శ్రీశైలం మల్లన్నని, తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా మనం ఈ నీళ్లను అక్కడ తిరుపతి దాకా తీసుకెళ్లడం వల్ల వాళ్ళిద్దరిని కూడా అనుసంధానపరిచి తిరుపతి వెంకటేశ్వర స్వామిని, శ్రీశైలం మల్లన్నని కూడా సమావేశానికి ఏర్పాటు చేసే ఒక బృహత్తర కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న తర్వాత అసలు ఈ చర్చ గురించి ఏం చెప్పాలి అశోక్ గారు, చెప్పండి. అంటే దేవుళ్ళను కూడా అనుసంధానం చేసే కార్యక్రమాన్ని ఆయన చేపట్టిన తర్వాత 2 చేతులు ఎత్తి దండం పెట్టాలి చంద్రబాబు నాయుడు గారికి. సరే అయితే కంక్లూడ్ చేస్తూ ఏంది ఈవీఎంల గోళ అయిపోయింది, ఏడాది 13 నెలలు 14 నెలలు అయిపోయింది, ఇంకా మళ్ళీ ఈవీఎంలకు సంబంధించి సరే రేపో మాపో బీహార్కి సంబంధించిన ఎన్నికలు జరగబోతున్నాయి, ఆ తర్వాత తమిళనాడు ఎన్నికలు ఉన్నాయి, ఇవన్నీ ఏంటి గందరగోళం? సార్ ఒకటి సింపుల్, నాకు తెలిసి నాకున్న అవగాహన మేరకు వివిప్యాట్లు అయితే 45 రోజుల వరకు స్టోర్ చేయాలి. తర్వాత సీసీ కెమెరాలు లేకపోతే మిగిలిన డేటా ఏదైనా ఉంది అంటే అది 1 ఇయర్ పాటు స్టోర్ చేయాలి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది వాళ్ళకున్న నిబంధన. ఆ నిబంధనను కూడా ఏది CCTV ఫుటేజీలు వాటికి సంబంధించి ఆ నిబంధనను కూడా 1 ఇయర్ అనేది 45 రోజులకి ఈ మధ్యనే వాళ్ళు నిబంధన కూడా మార్చుకోవడం జరిగింది. సో ఇప్పుడు 1 ఇయర్ గడిచిపోయిన తర్వాత దేశవ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలు వాళ్ళకి ఇబ్బంది జరిగిందని పూర్తి సాక్ష్యాలతో వాళ్ళ దగ్గర రికార్డులు సబ్మిట్ చేసిన తర్వాత ఇప్పుడు సంవత్సరం గడిచిపోయిన తర్వాత మీరు రండి మీ గురించి చర్చిద్దామంటే అక్కడ ఏమీ లేదు వాళ్ళ చేతుల్లో. ఊరికే మాటలకి మనకి కానీ ఒంగోలులో మనం ఇక్కడ నుంచి ఒక ప్రాంతీయ పార్టీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇది జరిగింది అన్నప్పుడు వాళ్ళకి మాక్ పోల్ చేసి చూపించారు చూడండి. వాళ్ళేమో వీవీప్యాట్లు లెక్కించండి పలానా బూతుల్లో అని అడిగితే వీళ్ళు మాక్ పోల్ నిర్వహించి చూపించారు. సో అటువంటి ఒక ప్రహసనం, మేమేదో నిజాయితీగా ఉన్నాం అని చూపించుకునే దానికోసంగా చేస్తున్న ఒక ప్రహసనమే తప్ప ఈ రోజు వాళ్ళ దగ్గర దాదాపుగా డేటా ఏమీ ఉండదు. వీళ్ళు చెప్పిన దానికి వాళ్ళు ఏమి లేదు అని ఒక మౌఖికంగా ఒక మాట చెప్పడానికి పనికొస్తుంది తప్ప అదర్ దాన్ దట్ దీనివల్ల వనగూరేది ఏమీ లేదు. ఇవాళ సీరియస్ గా నడుస్తా ఉన్నది బీహార్ ఇష్యూ, సీరియస్ గా నడుస్తా ఉంది. అక్కడ సీనియర్ జర్నలిస్టులు కానీ చాలా మంది గ్రౌండ్ లో తిరిగి అక్కడ ఏమి ఇబ్బందులు జరుగుతున్నాయి మీరు సార్ చూడండి. చాలా బూతుల్లో బిఎల్ఓలు వాళ్లే సంతకాలు పెట్టేసి ఫాములు నింపుతా ఉన్నారు. ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా అటువంటి ఒక వీడియోని ట్వీట్ చేయడం జరిగింది. అంటే గ్రౌండ్ లో వెళ్ళి సమాచారం సేకరించకుండా బిఎల్ఓనే పాత రికార్డింగ్ చేతిలో పెట్టుకొని ఆ ఫామ్స్ ఫిల్ చేసేసి వాళ్ళ సంతకాలు బిఎల్ఓనే పెట్టేస్తా నింపడం కానీ, లేకపోతే కొంతమందిని వాళ్ళ పేర్లను ఆధారంగా చేసుకొని వాళ్ళ ఓటు తీసేయడం కానీ, కొంతమంది దగ్గర ఫామ్స్ కే రాకుండా వాళ్ళ ఫోన్లకు మాత్రం మెసేజ్ వస్తుంది, మీకు మీ ఫామ్ నిండింది, మీ ఎపిక్ నెంబర్ ఆధారంగా మీరు ఫామ్ నింపారు అని మెసేజ్ వస్తా ఉంటే అటువంటి వాళ్ళందరూ వాళ్ళ రోడ్ల పైనకి వచ్చి గోల్ చేసి చాలా గందరగోళంగా ఉంది. ఓట్లు ఉంచుతారా తీసేస్తారా అనే ఒక అయోమయ స్థితిలో బీహార్ ఉన్న తరుణంలో చాలా సీరియస్ కన్సర్న్. మహారాష్ట్రలో ఓట్లు చేర్చారు, ఇక్కడ ఓట్లు తీస్తా ఉన్నారు. ఏది ఏమైనా అధికారమే లక్ష్యంగా
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పూర్తిగా భారతీయ జనతా పార్టీకి సహకరిస్తా ఉంది అనేది మనకి ఇక్కడ అంటే ఇవాళ సంవత్సరం తర్వాత పిలవటం కానీ ప్రతి ఒక్క కార్యక్రమం ఈవెన్ ఇదంతా వదిలిపెడితే అశోక్ లావాసాని ఇంతకు ముందు ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా చేశారు. ఆయన చెప్తా ఉన్నారు ఇది భారతీయ జనతా పార్టీని మెప్పించడం కోసంగా 2021 లో అనుకుంటా ఆయన ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నారు. ఏది భారతీయ జనతా పార్టీ నియమించిన ఆయనే, పోనీ కాంగ్రెస్ వాళ్ళు కాదు, పాత వాళ్ళు కాదు. అటువంటి ఆయన కూడా ఈ కార్యక్రమాన్ని తప్పుపడతా ఉన్నారు. సో ఇటువంటి తరుణంలో ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా చంపాలి అనే దానికోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సహకారంతో భారతీయ జనతా పార్టీ 100% కృషి చేస్తా ఉంది అశోక్ గారు. చూద్దాం మరి దానికి సంబంధించి ఏమైనా పరిణామాలు మారుతాయా లేదంటే ఇదే కంటిన్యూ అవుతుందని కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అంబటి రామకృష్ణ గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి రియాలిటీ చెక్.